మొదటి కొరింథీ 9వ అధ్యాయము 24-25. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 24-25. పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరుగెత్తుడి. బహుమానం పొందేటట్లు మీరు పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. మనమైతే అక్షయ కిరీటం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు కానీ తండ్రి, మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేత్రం రేపి బయలుపరుస్తామని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే ఈ దినము నేను ఏ అంశం గురించి మీతో వాక్య పరిచర్య చేయబోతున్నానో అది కొంచెం సస్పెన్స్లో పెట్టి ఒక నిజమైన కథ మీతో పంచుకుంటాను. ఈ నిజమైన కథ దగ్గర ఒక 120 సంవత్సరాల క్రితము అమెరికా దేశంలో జరిగింది. రాత్రి వేళ వర్షం పడుతుంది. వృద్ధులు ఇద్దరు భార్యాభర్తలు ఒక చిన్న హోటల్ లోపల వచ్చారు. ఆ హోటల్ ఎక్కడ ఉండిందంటే ఫిలడెల్ఫియా అనే పట్టణంలో ఉండింది. చెప్పండమ్మా, ఏ పట్టణంలో అమెరికాలో ఉండింది? గట్టి చెప్పాలి. ఫిలడెల్ఫియా పట్టణంలో ఉండింది. అయితే మీకు తెలుసు, మన భారతదేశంలో పెళ్ళిళ్ళ నెలలు అని ఉంటాయి కదా. ఆ సమయంలో స్కూల్ పిల్లలందరూ కూడా వెకేషన్లు ఉన్నప్పుడు యూజువల్గా భారతదేశం సమాజంలో ఎక్కువ వరకు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. సో పిల్లలు స్కూల్ ఎగ్గొట్టకుండా, తల్లిదండ్రులు ఏమి ఇబ్బంది పడకుండా పెళ్ళిళ్ళలో పాల్గొవాలని చాలా వరకు మీరు చూడండి, సమ్మర్ వెకేషన్స్ ఆ టైంలో కూడా పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ఫిలడెల్ఫియా పట్టణంలో కొన్ని కారణాలు బట్టి ఎన్నో సామాజిక కార్యములు అక్కడ జరుగుతున్నాయి. ఆ టైంలో వేరే పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా ఫిలడెల్ఫియా పట్టణంకి ఆ సమయంలో రావటము జరిగింది. అయితే ఆ వృద్ధులు ఆ చిన్న హోటల్ లోపల వర్షం పడుతుంది, బయట చీకటి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మేనేజర్ గారు, ఆ హోటల్ మేనేజర్ గారి పేరు కూడా చెప్తున్నాను, జార్జ్ సి బోల్ట్. అందరు చెప్పండి, జార్జ్ సి బోల్ట్. కరెక్ట్గా అర్థం చేసుకున్నారా అనేది నాకు తెలియాలి. జార్జ్ సి బోల్ట్ గారు వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. ఆయన డెస్క్ దగ్గర, అక్కడ రిసెప్షన్ దగ్గర నించొని ఉన్నాడు. కానీ వాళ్ళకి ఏం చెప్పాల్సి వచ్చిందంటే, చూడండి రూమ్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయండి, రూమ్స్ మాత్రము లేవు. ఎందుకంటే అక్కడ చెప్పాను కదా, ఫిలడెల్ఫియా పట్టణంలో కొన్ని మీటింగ్స్, కన్వెన్షన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. వేరే ఊరి నుంచి కూడా ఆ పట్టణంకి ఎంతోమంది వచ్చారు. హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి. ఈ చిన్న హోటల్లో కూడా రూమ్స్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి. సో పాపం ఆయన మనస్సులో బాధ కలుగుతుంది వీళ్ళకి, రూమ్స్ లేవని చెప్పుటకు. లేదండి, రూమ్స్ లేవండి. కానీ ఆయనకు ఒక ప్రేరేపణ కలిగింది ఆ టైంలో ఈ మాట పలుకుటకు. ఏమన్నాడు అని అంటే, ఈ వర్షాకాలము చీకటి సమయం మిమ్మల్ని రూమ్స్ లేదని పంపివేయాలని నా మనసు ఒప్పుకుంటలేదండి. నా పర్సనల్ మేనేజర్ రూమ్ ఉంది, మీరు అది వాడతారా అని అడిగాడు. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు కదా వృద్ధులు. భర్త గారు అన్నారు, అరే మీరెందుకు ఇటువంటి త్యాగం చేస్తున్నారు? మేము వెళ్ళి మా కార్లో ఎలాగ అడ్జస్ట్ అయిపోతాము, మీ రూమ్లో మీరే పడుకోండి అంటే ఈయన అన్నాడు, కాదండి, మీరు వృద్ధులు, వాతావరణం బయట బాగాలేదు, నాకెంతో సంతోషం కలుగుతుంది మీరు నా పర్సనల్ రూమ్, మేనేజర్ రూమ్ మీరు వాడుకుంటే అని ఆ మాటలు పలికి కొంచెం వాళ్ళని బలవంతం చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఆ రాత్రి వేళ వృద్ధులు ఇద్దరు కూడా
ఆ మేనేజర్ జార్జ్ సి బోల్ట్ గారి పర్సనల్ రూమ్, ప్రతి హోటల్లో మేనేజర్కి ఒక రూమ్ అనేది ఉంటుంది. ఆ రూమ్లో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు, నైట్ స్పెండ్ చేశారు. మార్నింగ్ మరి నా అంతా కూడా ఆతిథ్యం చూపించాడు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అందేటట్లు చేశాడు, చాలా ప్రేమపూర్వకంగా చూసుకున్నాడు. అయితే నెక్స్ట్ డే వాళ్ళ ఫ్లైట్ టైం వచ్చింది. వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళే సమయంలో ఆ వృద్ధుల్లో ఉన్న భర్త గారు ఏమన్నారంటే, బహుశా అమెరికాలో మీ అంత మేనేజర్ గారు ఎవరు లేరు కావచ్చు, మీ అంత మంచి మేనేజర్ ఎవరు లేరు కావచ్చు, మీరు మమ్మల్ని పంపించి ఉండొచ్చు, రాత్రి వేళ ఏం రూమ్స్ లేవని పంపించేసి ఉండొచ్చు, కానీ మీ పర్సనల్ రూమ్ ఇచ్చారు. నాకు అనిపిస్తుంది మీరు అమెరికాలో అన్నిటికంటే పెద్ద హోటల్కి మీరు మేనేజర్ అయి ఉండాలి అని నాకు అనిపిస్తుంది. బహుశా ఒక దినము నేనే కట్టి మిమ్మల్ని ఆ హోటల్లో మేనేజర్గా నియమిస్తాను అని చెప్పాడు. చెప్తే జార్జ్ సి బోల్ట్ గారు నవ్వుకున్నారు. సరేలే అండి, టాటా బాయ్ బాయ్ ఆమెన్ అని చెప్పాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక లెటర్ వచ్చింది. లెటర్ ఓపెన్ చేస్తే ఆ వృద్ధుల్లో ఉన్న భర్త గారు ఉన్నారు కదా, ఆయన ఒక లెటర్ రాస్తూ న్యూయార్క్కి మీరు రండి అని ఫ్లైట్ టికెట్స్ కూడా దాంట్లో పెట్టాడు. ఇది ఫ్లైట్ టికెట్ జస్ట్ వెళ్ళటం కాదు, వెళ్ళి రావటం, ఫ్లైట్ టికెట్ కూడా దాంట్లో పెట్టాడు. మీరు రావాలి న్యూయార్క్కి ఎల్లుండి, నేను ఏదో మీకు చూపించాలి అని ఆయన ఆ లెటర్ పంపించాడు. అరే, ఫ్లైట్ టికెట్ కూడా అప్ అండ్ డౌన్ ఉంటే వెళ్ళడానికి ఎవరికన్నా మనసు ఒప్పుకుంటుంది కదా. సరే అని వెళ్ళాడు. ఆ వృద్ధుడే ఎయిర్పోర్ట్లో ఆయనను రిసీవ్ చేసుకున్నాడు. ఆయన కార్లో తీసుకొని వెళ్ళాడు. అడ్రస్ కూడా మీకు చెప్తున్నాను, న్యూయార్క్లో 5th Avenue 34th Street. మరి చెప్పండి, 5th Avenue 34th Street. ఎలాగా హైదరాబాద్లో సంజీవ్ రెడ్డి నగర్ అని ఉందో, శ్రీనివాస్ నగర్ అని ఉందో, న్యూయార్క్లో కూడా కొన్ని పేర్లు ఉంటాయి, కాలనీ పేర్లు. 5th Avenue 34th Street. అక్కడ వెళ్ళి కార్ ఆపాడు. కొంచెం దిగుతారా జార్జ్ సి బోల్ట్ గారు అని అడిగాడు. దిగారు, ఇద్దరు కూడా దిగారు. చూడండి, మీ కొరకు నేను కట్టిన హోటల్ చూడండి అని చేయి చాపి ఒక పెద్ద బిల్డింగ్ వైపు ఆ వృద్ధుడు చెప్పాడు. ఈయన కొంచెం షాక్ అయ్యాడు. షాక్ అయ్యి, మీరు జోక్ అయితే చేస్తలేరు కదండి, ఇదేంటి ఇంత పెద్ద హోటల్ నా కొరకు మీరు కట్టారా మేనేజర్గా ఉండుటకు, జోక్ అయితే మీరు చేస్తలేరు కదా అంటే, లేదండి నేను మీకు మాట ఇచ్చాను కదా, ఒక హోటల్ మీ కొరకు కట్టిస్తాను, మీకు దాంట్లో మీరు మేనేజర్గా ఉండాలని నేను మాట ఇచ్చాను కదా, నేను మాటలు నిలబెట్టుకుంటాను, నేను సీరియస్గా చెప్తున్నా, నేనేం పెద్ద జోకులు చేయట్లేదు అని అన్నప్పుడు జార్జ్ సి బోల్ట్ గారు షాక్ అయిపోయి, మీ పేరేంటండి, ఒకసారి మీ పేరేంటో తెలుసుకోవాలని ఉంది అని అంటే ఆయన చెప్పాడు, విలియం ఆస్టర్. ఆయన పేరేంటి? విలియం ఆస్టర్. అమెరికాలో చాలా ధనవంతుడు ఆయన. ఆ కాలంలో సోషల్ మీడియా లేదు, ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు, వాట్సాప్ లేవు, అందుకు బహుశా గిక్చర్లు ఒకరొకరు చూసుకోవటం అంత ఇది ఉండదు, కానీ పేర్లు మాత్రం ఒక్కొక్కరికి తెలుసు. మీరు విలియం ఆస్టర్ గారా అని జార్జ్ సి బోల్ట్ గారు షాక్ అయ్యారు. షాక్ అవుతే, చూడండి మీరు రాత్రి వేళ మమ్మల్ని పంపించి ఉండొచ్చు, రూమ్స్ లేవని జస్ట్ వెళ్ళిపోండి అని చెప్పి ఉండొచ్చు, కానీ ఎంతో ఆతిథ్యం చూపించారు, మీ పర్సనల్ రూమ్ ఇచ్చారు, మేము విశ్రాంతి తీసుకుంటుటకు, రెస్ట్ తీసుకుంటుటకు. ఎలాగ రుణము తెలియచేయాలని నాకు తెలవలేదు, అందుకు ఈ హోటల్ కట్టించాను అని అన్నాడు. ఆ హోటల్ ఫోటో మీకు చూపిస్తున్నాను, మీరు గూగుల్లో కూడా వెళ్ళి చూడొచ్చు. ఇలాగుండింది అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆస్టోరియా హోటల్ మీకు కనిపిస్తుందా అందరికీ? ఆస్టోరియా హోటల్ అందరికి కనిపిస్తుందామా? ఆస్టోరియా హోటల్ ఇలాగుండింది అది. అయితే దాంతో విలియం ఆస్టర్ గారు హోటల్ బిజినెస్లో కూడా వచ్చారు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆస్టోరియా హోటల్స్ అనేది ఉన్నాయి. ఎలాగ ఓబ్రాయ్ హోటల్స్ మనం భారతదేశంలో చూస్తామో, తాజ్ హోటల్స్ మనం చూస్తామో, ఐటీసీ హోటల్స్ ఎలా చూస్తామో, ఇప్పుడు ఇదే బిల్డింగ్ ఆస్టోరియా హోటల్గా ఇలాగ మారింది. ఆర్ యు ఆల్ సీయింగ్ దిస్? ఆర్ యు ఆల్ సీయింగ్ దిస్? బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నాకు అనిపిస్తుంది. ఒక పుస్తకమే ఉంది, ఆ పుస్తకం రాసిన వ్యక్తి పేరు రిప్లీ, హ్యారాల్డ్ రిప్లీ. ఆయన ఒక పుస్తకం రాశాడు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే పుస్తకం. అంటే దాంట్లో ఎటువంటి సంఘటనలు ఉంటాయంటే నమ్మొచ్చా, నమ్మకుండా ఉండొచ్చా, నమ్మొచ్చా ఇటువంటి విషయాలు జరిగినాయని,
ఆ పుస్తకం పేరే అది. హెరాల్డ్ రిప్లీ గారు రాసిన పుస్తకం. బహుశా హెరాల్డ్ రిప్లీ గారి పుస్తకంలో ఈ సంఘటన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరికన్నా ఈ కథ విన్నప్పుడు నిజమేనా అని అనిపిస్తుంది. కానీ మనం గూగుల్లో కూడా ఇప్పుడు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఇది నిజమైన కథ. ఈ మాటలు నేను ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే, ఒక వ్యక్తి, మంచి వ్యక్తి ఈ లోకంలో, ఐశ్వర్యవంతుడు, ఆయన మాట నిలబెట్టుకున్నాడు అని అంటే దేవాది దేవుడు ఆయన మాటలు నిలబెట్టుకోడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమని రాయబడి ఉంది దేవుని గురించి? ఒక్కసారి తీయండి అమ్మా. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 44వ వచనం. ఇజ్రాయేలీలతో దేవుడు చేసిన ప్రమాణం అంతా కూడా ఆయన నిలబెట్టుకున్నాడు అనే మాట మనం యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనంలో యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇజ్రాయెల్ ఎదుట నిలవలేకపోయాను. ఒక్కడు నిలవలేకపోయాను. యెహోవా ఇజ్రాయెల్కు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటారు? ఒకసారి తీయండి అమ్మా. 24వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనం. నేను ఎప్పుడు చెప్తుంటాను, అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య దేవుడు మనకు అప్పచెప్పింది ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకమ్మా ఆరాధన అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య? వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి కదా, సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అన్నిటికంటే శ్రేష్టమైనది ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నాము? వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారా? ఉండరు. అలాగే అక్కడ ఏమైనా ఆత్మల్ని రక్షించే పరిచర్య ఉంటుందా? అక్కడ ఎవరైనా పాపులు ఉంటారా? ఉంటారు. అక్కడ అందరు కూడా పరిశుద్ధులే. సో ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయన ఆరాధించే పరిచర్య. ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయన మంచి దేవుడై ఉన్నాడు, ఆయనలో ఉన్న మంచి గుణంలో బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఉదాహరణకు నేను ఒక వాక్య భాగం కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఇషయా ప్రవక్త చూసిన ఒక దర్శనం, సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుణ్ణి ఆయన దర్శనంలో చూశాడు. అయితే దేవుని సింహాసనం చుట్టూన్న దేవదూతలు దేవుని ఎలాగ ఆరాధిస్తున్నాయి మనం ఒకసారి చూద్దాం. ఇషయా గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అమ్మా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానమ్మా. దేవదూతలు తినే ఆహారం ఏమమ్మా చెప్పండి? మన్నా. ప్రభువా ఈ దినం కడుపు నిండా మన్నా తిన్నాం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని అనట్లేదు. దేవునిలో ఉన్న ఒక మంచి గుణం, ఆయన పరిశుద్ధత బట్టి దేవుణ్ణి దేవదూతలు ఆరాధిస్తున్నాయి. అలాగే జాగ్రత్తగా వినండి, దేవునిలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏంటంటే ఆయన మాట నిలబెట్టుకుండే దేవుడు. దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. చదవం ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమి నా మాటలు గతించవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలనైనను కుమారునైనను ఎరుగరు. నా మాటలు గతించవు. భూమి ఆకాశము నాశనం అయిపోవును కానీ నా మాటలు ఎప్పుడు నిలకడగానే ఉంటాయి.
మా ఇంగ్లీష్లో యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆది యందు వాక్యము ఉండేను. అయితే ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి ఇంగ్లీష్లో ఈ మాటలు చాలా రుచికరంగా ఉంటాయి. ద వర్డ్ అంటాం కదా యేసుక్రీస్తు ప్రభువారిని. ద వర్డ్ ఆల్వేస్ కీప్స్ హిస్ వర్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎప్పుడు మాట నిలబెట్టుకుంటాడు. అందుకు ఒక భక్తుడు అన్నాడు, ద వర్డ్ ఆల్వేస్ కీప్స్ హిస్ వర్డ్, సో యూ కెన్ టేక్ ద వర్డ్ అట్ హిస్ వర్డ్ అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటలన్నింటినీ కూడా మనము నమ్మొచ్చు. విలియం మాస్టర్ గారు, నేను ఒక హోటల్ కట్టిస్తాను, అమెరికాలోనే అన్నిటికంటే పెద్ద హోటల్ నేను కట్టిస్తాను, మీరు దాంట్లో మేనేజర్ అయి ఉండాలి అని మాట ఇచ్చి ఆయన మాట నిలబెట్టుకున్నాడు అని అంటే, దేవాది దేవుడు, రాజాది రాజు, మాట నిలబెట్టుకునే దేవుడు మనకి క్రీటాలు ఇస్తాడు అని వాగ్దానం చేస్తుంటే క్రీటాలు ఇవ్వడమా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దినము బైబిల్లో ఉన్న 5 రకాల క్రీటాల గురించి మీతో వాక్య పరిచర్య చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను వేసిందంతా కూడా పునాదియే. ఫౌండేషన్ లేకుండా ఉంటే ఇల్లు మనము కట్టలేం. నేను మొదట్లో ఫస్ట్ ఏం చేస్తాను, ఫౌండేషన్ వేస్తాను, దాని తర్వాతనే దానిపైన ఇల్లు నేను కడతాను. మొదటి క్రీటం ఏంటంటే దాని గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం నుంచి 27వ వచనము. ఏమని ఉందమ్మా? మన నశించిపోయే క్రీటమా లేకపోతే అక్షయ క్రీటమా? అక్షయ క్రీటం. అక్షయ క్రీటం ఇది ఎవరికి లభిస్తుందంట? ఒకసారి 24-25 కూడా చదవండమ్మా. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని 24వ వచనం నుంచి స్టార్ట్ చేయమా. ఓకే, మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లు పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటము పొందుటకును మనమైతే అక్షయముకు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నాకు గురి అనేది ఉంది, ఎందుకంటే నాకు ఈ క్రీటం దేవుడు ఏర్పరిచి ఉన్నారు పరలోకంలో. గురి లేకుండా నేను పరిగెత్తట్లేదు. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ క్రీటము ఎవరికి లభిస్తుందంటే క్రమశిక్షణతో బతికే ప్రతి క్రైస్తవునికి అది లభిస్తుంది. ఏ విషయంలో దేవుడు క్రమశిక్షణ కోరుకుంటున్నాడమ్మా? దాని గురించి చెప్పే ముందు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని నేను కోరుకుంటున్నాను. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ విన్నరు అని అంటే ఆయన గోల్డ్ మెడల్ విన్నరు ఎలాగ అయి ఉంటాడు? వితౌట్ ప్రాపర్ ప్రిపరేషనా ఆర్ విత్ ప్రాపర్ ప్రిపరేషనా? ప్రాపర్ ప్రిపరేషన్ అంటే ఎంత డైటింగ్ ఆయన చేసి ఉండొచ్చు, ఎన్ని ఎక్సర్సైజెస్ ఆయన చేసి ఉండొచ్చు, ఎంత ఆయన ట్రైనింగ్లో టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. ఒకసారి ఆలోచించండి. ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఇలా గెలిచేయవచ్చా? ఎంతోమంది దాంట్లో పరిగెత్తుతారు కదా, ప్రపంచం నుంచి అన్ని దేశం నుంచి వస్తారు కదా అథ్లీట్స్. ఎంతగా ఒక వ్యక్తి సిద్ధపడి ఉంటే క్రమశిక్షణతో ఆహారం పుచ్చుకుంటే విషయం అన్న అందరికీ బాగా చికెన్ మటన్ తినాలని ఉంటుంది, కానీ అన్ని చికెన్ మటన్ తింటే ఏమవుతుంది? శరీరంలో వెయిట్ పెరిగిపోతుంది కదా, స్పీడ్గా పరిగెత్తడానికి వీలవుతుందా? వీలు కాదు. అలాగే అందరికీ కూడా ఉదయమే 5ంటికి లేచి మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేయాలని అనిపించదు. మార్నింగ్ అంతా కొంచెం పడుకోవాలనే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావాలి అని అంటే ఆయన 5ంటికే లేచి పరిగెత్తటము, ఎక్సర్సైజ్ చేయటం అంతా కూడా స్టార్ట్ చేయాలి. అవునా కాదా? సో ప్రభువారు మనల్ని ఏ విషయం బట్టి క్రమశిక్షణ చూపించాలని కోరుకుంటున్నారు? ఎక్కడ మనం వెళ్ళే అవసరం లేదు. ఒక్కసారి తీయండి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అనేక సార్లు మనం చదువుకున్నాము. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగగా ఉండిరి. ఈ విషయాల్లో క్రమశిక్షణ మనం చూయించాలని దేవుడు కోరుకుంటున్నారు. శారీరక సంబంధమైన సాధకము మంచిదే, కానీ ఆత్మిక సాధకము
అన్నిటికంటే మేలుకరమైనది. అది కూడా చదువుదామా? బాడీలీ ఎక్సర్సైజెస్ ఓకే, బట్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్. 1 తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమవును. దైవభక్తి ఆత్మిక సాధకము దేన్ని బలంగా చేస్తుందంటే శాశ్వతంగా జీవించే ఆత్మని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్న ఎక్సర్సైజెస్, డైటింగ్ అదంతా కూడా దేనికి ఉపయోగకరంగా ఉంటుంది? నశించిపోయే శరీరం కొరకు. నశించిపోయే శరీరం కొరకే మీరు ఇంత శ్రద్ధ కలిగి ఉంటే శాశ్వతంగా జీవించే ఆత్మ పట్ల ఎటువంటి శ్రద్ధ కలిగి మనం ఉండాలి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకు పౌలు భక్తుడు ఏమంటున్నాడు? శరీరంని నలగొట్టుకొని అని అంటాడు. ఎందుకంటే శరీరము ఏమేమో కోరుకుంటూ ఉంటుంది, దాని సుఖం కోరుకుంటూ ఉంటుంది. ఉదయం లెగిసి ప్రార్థన చేయాలంటే బద్ధకం అందరికీ, బైబిల్ చదవాలంటే బద్ధకం, సహవాసంలో సమయం గడపాలంటే అప్పుడే ఇంకొక పని వస్తుంది, అప్పుడే ఇంకొక వ్యాపారంతో కూడిన ఆలోచనలు వస్తుంటాయి. ఇవన్నీ చేయకూడదని కాదు. మనం ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజెస్కి వెళ్ళాలి, ఆఫీసర్స్కి వెళ్ళాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైన దాన్ని పక్కన పెట్టి కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదమ్మా శాశ్వతమైనది మీ ఆత్మ. ఆత్మ బలం పొందుతుందా? ఆత్మ బలం ఎప్పుడు పొందుతుంది? దేవుని సన్నిధిలో మీరు సమయము గడుపుతే. ఆది సంఘ సభ్యులు ఏం చేశారు? అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విచ్చునందును, ప్రార్థన ఎందును ఎడతెగగా ఉండిరి. వాళ్ళు సండే టు సండే క్రిస్టియన్స్ కాదు. ఆదివారం కనిపించి పాస్టర్ గారికి మరి ఇంకొక ఆదివారం కనిపించే క్రైస్తవులు కాదు వాళ్ళు. వార కూడికలు మా ట్యూస్డే పెడితే కనిపించేవారు, వెనస్డేగా పెడితే కనిపించేవారు, థర్స్డే పెడితే కనిపించేవారు, శనివారం పెడితే కూడా కనిపించేవారు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎందుకమ్మా అక్కడ అపోస్తులు కత్తి తుపాకీ చూయించి మీరు రాకుండా ఉంటే మరి చూసుకోండి అని అన్నారా? బెదిరించారా? కాదు. మా ఆత్మిక మేలు మేము పొందాలి, మేము ఆత్మికంగా బలంగా ఉండాలి, మా సంబంధం దేవునితో బలపరచబడాలి. మా అన్నిటికంటే ప్రాముఖ్యమైన ధననిధి ఏంటంటే దేవునితో ఉన్న సరి అయిన సంబంధం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ ధననిధిని ఆర్ ఆ ప్రెషియస్ రిలేషన్షిప్ విత్ గాడ్ని, ఆ విలువైన దేవునితో ఉన్న సరి అయిన సంబంధంని బలపరిచే ప్రతి కార్యం కూడా మనకి ముఖ్యంగా కనిపించాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎన్ని రోజులు ఉంటారమ్మా ఈ లోకంలో? 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ ఆత్మ 80 సంవత్సరాల తర్వాత చనిపోతుందా? చనిపోదు కదా. దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉంటేనే మనం పరలోకం చేరుతాం. ఆర్ యు ఆల్ విత్ మీ? క్రైస్తవ జీవితం ప్రారంభం ఎంత ముఖ్యమో సమాప్తం కూడా అంతే ముఖ్యం. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మంచి పోరాటం నేను పోరాడి తిని నా పరుగుని నేను కడముట్టించి. అక్కడ కూడా పరుగువే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి. మన ప్రార్థన జీవితంలో మనం క్రమశిక్షణ చూపిస్తున్నామా? వాక్యం చదవటంలో క్రమశిక్షణ చూపిస్తున్నామా? సంఘ సహవాసంలో ఎంత క్రమశిక్షణ మనం చూపించాలో అంత చూపిస్తున్నామా? పరీక్షించుకుందాం. లేఖనం ఎందుకుంది మనకి? అది ఒక అద్దం లాంటిది. ఉన్నట్టు మన పరిస్థితిని అది చూపిస్తుంది. అద్దంలో చూసినప్పుడు మనం సరి అయిన బట్టలు వేసుకోకుండా ఉంటే సరి అయిన బట్టలు వేసుకున్నట్టు మనకి అద్దం చూపిస్తుందా అండి? అబద్ధం మాట్లాడుతుందా? అద్దం అబద్ధం మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. తల మనం సరిగా దూకోకుండా ఉంటే తల మంచిగా దూవినట్టు అద్దం చూపిస్తుందా మనకి? చూపించదు. బహుశా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ పనులు చేయొచ్చేమో, కానీ అద్దం మాత్రం అబద్ధము మాట్లాడదు. లేఖనం ఎలాగుంది? అద్దం లాంటిది. అమ్మా, ఈ మాటలు మీకు ఎలాగా వర్తిస్తాయో అది నాకు కూడా వర్తిస్తాయి. ఎందుకంటే అప్పుడప్పుడు సేవకులుగా మేము సేవనే చేస్తున్నాం కదా ప్రభు అని ప్రార్థన జీవితంని నిర్లక్ష్యం చేస్తే సేవలో పరిశుద్ధాత్మ అభిషేకము శక్తి తగ్గిపోతుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? మా యేసుక్రీస్తు ప్రభు వారి కంటే బిజీ వ్యక్తి ఎవరైనా ఉండుండొచ్చా? ఎవరు లేరు. ఎందుకంటే ఆయనకు తెలుసు 3.5 సంవత్సరాల్లో అన్ని పనులు ఆయన ముగించాలి. అందుకే మార్క్స్ వార్తలో మనం గమనిస్తే
వెంటనే అనే మాట 42 సార్లు వాడబడింది. మార్క్ సువార్తని బైబిల్ పండితులు ఏమంటారంటే స్పీడ్ గాస్పెల్, వేగం సువార్త అని అంటారు. ఎందుకంటే వెంటనే వెంటనే వెంటనే. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మనకున్న ఒక ధన్యత యేసుక్రీస్తు ప్రభువారికి లేదు. మనకున్న ధన్యత ఏం తెలుసా? మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. దేవుడు చూపించలే. మనకి చూపిస్తే అమ్మో వస్తుంది ఆ దినం అని బహుశా భయపడతాం కావచ్చు, కానీ శుభప్రదమైన నిరీక్షణ ఉంటే భయం ఉండదు. అది ఆల్ అండర్స్టాండింగ్. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఆ ధన్యత లేదు. ఆయన ఎప్పుడు చనిపోవాలి, ఎలా చనిపోవాలి, ఎక్కడ చనిపోవాలి అన్నీ కూడా దేవుడు ముందే బయలుపరిచాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, సువార్త బోధించాలి, శిష్యులని సిద్ధపరచాలి, అనేకులను స్వస్థపరచాలి. 7ంటికి బహుశా ఆయన కాపర్నౌం పట్టణంలో ఉండి పరిచర్య చేసేవాడు. తలుపులు తట్టేటోళ్ళు ఉంటారు కావచ్చు. ఆ సమయంలో తలుపులు తట్టినప్పుడు నేను ప్రార్థన చేసుకోవాలి, మీరు తర్వాత రాండి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన 2 ఆజ్ఞని ఆయనే మీరినట్టు. 2 ఆజ్ఞలే ప్రభువారు ఇచ్చారు. ఏం చెప్పండి? దేవుణ్ణి ప్రేమించుడి, పొరుగువారిని ప్రేమించుడి. పొరుగువాడంటే ఎవరు? మా ఇంటి పక్కన ఉన్న వ్యక్తియా? కాదు, అవసరంలో ఉన్న వ్యక్తి, కష్టంలో ఉన్న వ్యక్తి. మనకందరు కూడా మంచి సమరయుడు ఉపమానము బాగా తెలుసు. దాంట్లో ప్రభువారు ఏ సత్యం రుజువుపరిచారమ్మా? పొరుగువాడైనా మన నిజమైన ఇంటి పక్కన ఉన్న వ్యక్తి అయినా మన నిజమైన పొరుగువాడు, ఆరు అవసరతలు ఉన్న వ్యక్తి, అవసరతలు ఉన్న వ్యక్తి. సో 7ంటికన్నా 8ంటికన్నా ఎవరైనా వచ్చి తలుపులు దాటితే నేను ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలండి తర్వాత రాండి అంటే ప్రభువారు 2 ఆజ్ఞని మీరినట్టు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన 2 ఆజ్ఞలు ఏంటి? దేవుణ్ణి ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి. సో ఏం చేసేవాడంట? అదే మార్కు సువార్త దాటి వెళ్ళే అవసరం లేదు. 1వ అధ్యాయం 35వ వచనం చదవండమ్మా. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈవెన్ శిష్యులతో కూడా కాదు, ఎందుకంటే ప్రైవసీ అనేది ఉండదు. మా జాగ్రత్త వినండి, ప్రార్థనలో ఎన్నో రకమైన ప్రార్థనలు మనం చూస్తాం, అన్నీ కూడా ముఖ్యమే. సంఘంగా ప్రార్థన చేయుట, కుటుంబంగా ప్రార్థన చేయుట అన్నీ కూడా ముఖ్యమే. కానీ బహుశా వ్యక్తిగత ప్రార్థన మనం చేసేటప్పుడు దేవునికి ఇంకా ఎక్కువ ఆనందం దాని వలన కలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? ఒక గది లోపల వెళ్ళి తలుపులు మూసుకొని మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే సంఘంగా ప్రార్థన చేసినప్పుడు బహుశా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఏమన్నా అనుకుంటారేమో వేరే సంఘ సభ్యులని మన మనసులో ఎక్కడో ఒక చోటలో భయం ఉంటుంది. అలాగే కుటుంబంగా ప్రార్థన చేసినప్పుడు అరే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో నేను కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తే అని మనసులో ఎక్కడో ఒక చోటలో భయం ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా మీరు ఒక గది లోపల వెళ్ళి తలుపులు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు మీరు దేవుడు మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు. ములుగులతో ప్రార్థన చేసినట్టు చేస్తాడు. కన్నీరు కారుతూనే ఉంటుంది, నోటి నుంచి మాటలు కూడా రావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న పరలోకంని మీరు రుచి చూస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది అండర్స్టాండింగ్. నేను ఆ చిన్న పరలోకంని ఎన్నోసార్లు రుచి చూశాను కాబట్టి మీరు కూడా రుచి చూడాలనే నా కోరిక. మీరు రుచి చూస్తున్నారని కూడా నేను విశ్వసిస్తున్నాను. ఆర్ యు అండర్స్టాండింగ్? ఒక ముస్లిం కన్వర్ట్ నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆయన ఇంట్లో వేరే అందరు కూడా మారు మనసు పొందలేదు. అయితే బాత్రూమ్లో వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాత్రూమ్ అంటే ప్రైవసీ ఉంటుంది కదా, గది లోపల ప్రార్థన చేస్తే వేరే వాళ్ళు పట్టేస్తారు అని ఆయన పలికిన సాక్ష్యం నేను మీతో పంచుకుంటున్నాను. బాత్రూమ్ లోపల వెళ్ళి చక్కగా చాచే ప్రార్థన చేసి కొన్ని 2 మగ్గులు పోసుకొని బయటికి వచ్చేవాడంట తడి బట్టలతో. అంటే ఎవరికి అనుమానం రాకూడదని. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎవరికమ్మా అతిశయ కిరీటము, అక్షయ కిరీటం ఎవరికి? క్రమశిక్షణతో క్రైస్తవ జీవితం జీవించేవాళ్ళు. ఇది ఏదో సేవకులకే అని కాదు. శరీరంని నలగొట్టుకోవటం అంటే ఏంటి? శరీరము సుఖం కోరుకుంటుంది. ఎప్పుడు శరీరం ఏం కోరుకుంటుంది? సుఖం. జల్దీ లెగాలంటే శరీరం ఒప్పుకోదు. ఉపవాసం ఉండాలంటే శరీరం ఒప్పుకోదు. దేవుని కొరకు సమయం కేటాయించాలంటే శరీరం ఒప్పుకోదు. సంఘ సహవాసంలో సమయం గడపాలి అని అంటే అప్పుడే ఒక ఆలోచన అందరికీ సాతానుడు కలిగిస్తాడు. అరే ఈ సమయంలో వెళ్ళి ఏదైనా వ్యాపారం చేయి, ఏదైనా ఉద్యోగం చేయి. దేవునికి ఇచ్చే సమయము మనం దేవునికి
ఇవ్వాలి. ఎందుకంటే భాగ్యం సంపాదించుకున్నటకు సామర్థ్యం కలుగుజేవాడు కూడా ఆయనే. అందుకని మీరు సోమరిపోతులుగా ఉండండి అని దేవుడు కోరుకోడు. ఇంట్లో కూర్చొని దేవుడే అన్నీ ఇస్తాడు, నేను ప్రార్థనలో సమయం గడుపుతానని కాదు. మీ దినం ఎలాగా ప్రారంభం చేస్తున్నారో దాని మీద ఆ దినము మీ కాలేజీలో ఉన్న చదువు అన్నా, ఆ దినం మీ ఆఫీసులో ఉన్న పని అన్నా, ఆ దినం మీ వ్యాపారంలో ఉన్న వ్యాపారం అన్నా ఆధారం పడి ఉంటుంది. ఎంతమంది క్రికెట్ ఫాలోవర్స్ ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తి చూపించండి. క్రికెట్ బాగా ఫాలో చేసిన వాళ్ళు. ఇది క్రికెట్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఈ ప్రశ్నకు మీరు జవాబిచ్చే అవసరం లేదు. కానీ నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. ఓపెనింగ్ స్టాండ్ బాగుంటే ఒక టీంది 150 ఫర్ నాట్ నో లాస్ అని ఓపెనింగ్ స్టాండ్ అలాగుంటే యూజువల్గా ఆ టీం ఓడిపోతుందా అండి? 150 ఫర్ నో లాస్ ఆర్ 200 ఫర్ నో లాస్ అని ఉంటే దాని తర్వాత ఆ టీం ఓడిపోదానికి ఆస్కారం ఉందా? లేదు. అలాగే దినము ఎలాగా మనం ప్రారంభం చేస్తున్నామో దాని మీద ఆ దినము సక్సెస్ ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? రెండో కిరీటంకి మనం వద్దాం. అతిశయ కిరీటం. ఒకసారి తీయండమ్మా. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇది ఎవరికి లభిస్తుందో మనం చూద్దాం. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు. అమ్మా 18 వచనంకి వచ్చేమా. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. పౌలను నేనును పలుమార్లు రావాలనని ఇంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. ఏలయనగా మా నిరీక్ష అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సువార్తికులకి అతిశయ కిరీటం అంటే ఎవరు? వాళ్ళు రక్షించిన ఆత్మలు. ఎన్ని ఆత్మలను మనం రక్షిస్తామో అన్ని అతిశయ కిరీటాలు దేవుడు మనకి ఇస్తాడు. జాగ్రత్తగా వినండి. ఇది ఫుల్ టైం ఇవాంజలిస్ట్కేనా లేకపోతే నమ్మకంగా సాక్షులై జీవించే వాళ్ళకా? అందరికీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాగా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ బోధకులుగా ఉండండి, సువార్థికులుగా ఉండాలి అని పిలవలేదు, కానీ అందరినీ సాక్షులై ఉండండి అని పిలిచాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడ చదువుకుంటున్నారో, మీ మంచి సాక్ష్యం చేత ప్రజలని మీరు ప్రభు వైపు ఆకర్షించి వాళ్ళని రక్షణ మార్గంలో నడిపిస్తే అతిశయ కిరీటంకి మీరు అర్హులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందరికి అర్థమవుతుందమ్మా? ఇది ఓన్లీ గొప్ప సువార్థికులు బిల్లీ గ్రాహం గారికి ఆర్ గొప్ప సువార్థికుడు దినకరన్ గారికి అని అలా అనుకోకండి. ఎస్, వాళ్ళకి గొప్ప కిరీటాలు దేవుడు ఇస్తాడు. కానీ ఈ పిలుపు, మంచి సాక్షి అయి ఉండుట అనే పిలుపు ప్రతి క్రైస్తవునికి వర్తిస్తుంది. అమ్మా, మిమ్మల్ని యేసు పిలిచినప్పుడు కాషాయ రంగు బట్టలు వేసుకొని హిమాలయ పర్వతంకి వెళ్ళి అక్కడ తల కింద తపస్సు చేయండి అని పిలిచాడా? లేకపోతే సమాజంలో వెలుగు ఉప్పు అయి ఉండాలని పిలిచాడా? మీరు ఎక్కడున్నారో అక్కడ వెళ్ళండి. ఏ ఉద్యోగంలో ఉన్నారో, ఏ వ్యాపారంలో ఉన్నారో, ఎక్కడ మీరు చదువుకుంటున్నారో, ఏ హాస్టల్లో మీరు ఉంటున్నారో, ప్రజలు మిమ్మల్ని చూసి ఈయన క్రైస్తవుడు అనే సత్యం గ్రహిస్తున్నారు, ఈయనలో ఒక వ్యత్యాసం ఉంది అనే సత్యం ప్రజలు గ్రహిస్తున్నారా? అది ఎప్పుడు వీలవుతుంది? మనం లోకంతో పాటు కొట్టుకొని పోతే కాదు. నేను ఎప్పుడు రక్షణ పొందానో దానికంటే ముందు ఎన్నో చెడ్డ అలవాట్లకి నేను లోబడి ఉన్నాను. కానీ రక్షణ పొందిన తర్వాత ఆ చెడ్డ అలవాట్లకి అన్నిటి కూడా టాటా బాయ్ బాయ్ చెప్పాను. ఇంకా నా స్నేహితులతో పాటు ఎక్కడెక్కడ ముందు వెళ్ళేవాడిని అక్కడ వెళ్ళటం ఆపివేసేసాను. వాళ్ళందరూ ఆశ్చర్యపడారు.
క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళిన దినములు ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళట్లేదు నేను. వాళ్ళు ఆశ్చర్యపడి అడిగారు, ఎందుకు మాతో పాటు సినిమాలకు నువ్వు రావట్లేదు? మేమంతా చిల్లర జోకులు చేస్తుంటే ఎందుకు నువ్వు నవ్వట్లేదు? పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు మేము వేరే పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్స్ అడిగారు, మేమందరం లంచం తీసుకునేటప్పుడు నువ్వు ఎందుకు లంచం తీసుకుంటలేవు? అప్పుడేమవుతుంది అని అంటే, వాళ్ళు ఈ ప్రశ్నలు అడిగినప్పుడు తలుపులు విప్పబడతాయి మన సాక్ష్యము పంచుకునేటకు. ఎలాగా మనము సాక్ష్యం పంచుకోవాలంట ఒక్కసారి తీయండమ్మా. మనకున్న నిరీక్షణ బట్టి మనము పరిశుద్ధులమై ఉన్నాం. ఆ నిరీక్షణ గురించి అడిగే ప్రతి వానికి మనం ఎలాగా జవాబు ఇవ్వాలి? 1 పేతురు 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువాడు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఎల్లప్పుడు మీరు సిద్ధంగా ఉండి. సాత్వికముతోను భయముతోను. సాత్వికం దేని బట్టి అవసరమమ్మా? యేసు మనల్ని మార్చకుండా ఉంటే మనం కూడా అపవిత్రంగానే ఉండేవాళ్ళం కదా. యేసు వల్లనే కదా మనం మారాం. ఆయన కృపచేతనే కదా ఇప్పుడు మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాం. అందుకని విగ్రహారాధికులను చూసి చిన్నచూపు చూచుటకు మనకి దేవుడు అధికారం ఇచ్చాడా? లేదే. ఆయన మనల్ని మార్చకుండా ఉంటే మనం కూడా వాళ్ళ దారిలోనే నడుచుకొని వెళ్ళేవాళ్ళం కదా. సో సాత్వికం అనేది ఉండాలి. ఇది యేసు కార్యం అనే సత్యం మనము గ్రహించాలి. వాళ్ళతో కూడా మనము సాక్ష్యం పంచుకునేటప్పుడు, అవును నేను కూడా బహుశా యేసు నన్ను మార్చకుండా ఉంటే నేను కూడా లంచం తీసుకునేవాడిని, కానీ యేసు నన్ను మార్చాడు అందుకే నేను లంచం తీసుకుంటలేను. యేసు నన్ను మార్చాడు అందుకే చిల్లర జోకులు అందరూ క్రాక్ చేస్తుంటే నేను నవ్వట్లేదు. యేసు నన్ను మార్చాడు అందుకే నేను బార్స్కి వెళ్ళట్లేదు, విస్కీ బ్రాందీ తాగట్లేదు. యేసు నన్ను మార్చాడు అందుకే నేను సినిమా థియేటర్స్కి వెళ్ళట్లేదు. నా సొంత శక్తి వలన కాదు, ఆయన శక్తి చేత, ఆయన కృప చేత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక భక్తుడు అన్నాడు, యూ కెనాట్ కట్ ద నోస్ అండ్ ఆస్క్ సంబడీ టు స్మెల్ ద రోజ్ అని అన్నాడు. ఒక వ్యక్తి ముక్కు కోసి షారోన్ పుష్పం వాసన చూడరా భయ్ అంటే చూస్తాడా? పారిపోతాడు ఆయన అక్కడి నుంచి. అవునా కాదా? మంచి సాక్షులై ఉండుటకు వీలవుతుందా? ఒక వ్యక్తిని మానసికంగా గాయపరిచి సాక్ష్యం పంచుకుంటే లేదు. మరి భయం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఏమంటున్నాడు పేతురు? సాత్వికముతోనూ భయంతోనూ. అంతకే ఎవరు రాస్తున్నారమ్మా ఈ పత్రిక? పేతురు. పెంతెకోస్తు దినం తర్వాత ధైర్యమే పేతురు, పేతురువే ధైర్యం. మరి ఆయన ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాడు? భయంతో సాక్ష్యం పంచుకోవాలంటే దాని అర్థం ఏంటి? సనద్రీన్ సభలో యూదుల నాయకుల ముందు, ఆత్మిక నాయకుల ముందు యోహాను, పేతురు ఎంత ధైర్యంతో సాక్ష్యం పంచుకున్నారంటే వాళ్ళు ఆశ్చర్యపడిరి అనే మాట ఉంటుంది. ఒకసారి తీయండమ్మా, అపోస్తల కార్యం 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఆశ్చర్యపడిరంట యూదుల ఆత్మిక నాయకులు, ఆశ్చర్యపడిరు వీళ్ళ ధైర్యంని చూసి. ఇంకా వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారంటే యేసుతో ఉన్నారు కాబట్టి ఈ ధైర్యం వీళ్ళకి వచ్చింది. అక్కడ కూడా పొరపాటే. యేసుతో ఉన్నాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం రాలేదమ్మా. యేసు ఇప్పుడు వీళ్ళలో ఉన్నాడు కాబట్టి ధైర్యం వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గెత్సెమనీ తోటలో యేసు ఉన్నాడు పక్కనే, పారిపోలేదు పిరికితనంతో. అవునా కాదా? కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఆత్మరూపిగా యేసు వీళ్ళలో నివసిస్తున్నాడు కాబట్టి. అయితే అదే పేతురు ఏమని అంటున్నాడు? భయంతోను అంటున్నాడు. ఎక్కడ వచ్చిందమ్మా భయము? దేని బట్టి భయము? జాగ్రత్తగా వినండి. మన ముందు కూర్చున్న వ్యక్తి, మనల్ని వచ్చి అడిగిన వ్యక్తి, ఎందుకు నువ్వు మాతో పాటి సినిమాలకు రావట్లేదు, మాతో పాటి బీర్ విస్కీ ఎందుకు తాగట్లేదు, మాతో పాటి నువ్వు ఎందుకు లంచం తీసుకుంటలేవు అని మనల్ని అడిగిన వ్యక్తి మన ముందు కూర్చొని ఉండొచ్చు, మన ముందు నించొని ఉండొచ్చు. ఇప్పుడు ఏ విషయం బట్టి నా హృదయంలో భయం ఉండాలంటే, నేను పలికే ప్రతి మాట ఇప్పుడు ఆ వ్యక్తిని ప్రభు వైపు ఆకర్షించాలి, కానీ ప్రభు దగ్గర నుంచి ఆయనని దూరము చేయకూడదు. ఆ విషయం బట్టి నా హృదయంలో భయం ఉంటే నేను ఆలోచించి ప్రతి మాట జాగ్రత్తగా పలుకుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విషయం బట్టి నా హృదయంలో భయం అనేది ఉండాలి. జస్ట్ ఉదాహరణకు మిమ్మల్ని ప్రోత్సహించుటకు దేవుని మహిమార్థమై ఈ సాక్ష్యం పంచుకుంటున్నాను.
ఎప్పుడన్నా నాకు బైబిల్లో డౌట్స్ వస్తే జూయిష్ రాబాయిస్తో నేను కరస్పాండ్ చేస్తాను ఇంటర్నెట్లో. మనం ప్రేమపూర్వకంగా ఉంటే వాళ్ళు కూడా ప్రేమపూర్వకంగానే జవాబిస్తారు. అయితే నేను అడిగిన కొన్ని ప్రశ్నలు బట్టి ఆ జూయిష్ రాబాయిస్కి ఒక క్యూరియాసిటీ పుట్టింది. అరే ఈయన ఇంత మంచి ప్రశ్నలు అడుగుతున్నాడు, బైబిల్తో కూడింది. మీరు ఏ సమాజ మందిరంకి వెళ్తారండి హైదరాబాద్లో? యూదుడు అనుకున్నారు నన్ను. ఏ సమాజ మందిరంకి మీరు వెళ్తారు కొంచెం చెప్పండి అని అంటే నాకు మంచి అవకాశం దొరికింది సువార్త వాళ్ళకి పంచుకుంటుటకు. యేసు నా జీవితంలో వచ్చి ఎలాగా నన్ను మార్చాడో, యూదుల రాబిలు ఎక్కడి నుంచి రక్షణ వస్తున్నది యూదుల దగ్గరే, వాళ్ళకే సువార్త బోధించడానికి దేవుడు నాకు అవకాశము ఇచ్చాడు. కానీ ఆ సమయంలో నేను కంప్యూటర్ ముందు కూర్చొని నా సాక్ష్యము టైప్ చేసే సమయంలో ఆ భయము, ఆ సాత్వికము ఉండింది. వాళ్ళని నేను మానసికంగా గాయపరిచి ప్రభు వైపు నేను లాగలేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతో జాగ్రత్తగా ప్రతి కమా కరెక్ట్గా ఉందా, ప్రతి ఫుల్ స్టాప్ కరెక్ట్గా ఉంది అన్న 4 పేజెస్ టెస్టిమనీ నేను జూయిష్ రాబాయిస్తో పంచుకున్నాను. నేను ఎదురు చూస్తున్నాను ఎలాగ వాళ్ళు స్పందిస్తారు అని. రిప్లై ఇచ్చారు, దేవుడు నిజంగా ఉన్నారండి మీతో. ఎందుకంటే నేను అన్ని బైబిలే కోట్ చేశాను. కొత్త నిబంధనకు రాలేదు, పాత నిబంధనలు ఉన్న సంఘటనలు నా జీవితంలో ఎలా జరిగినాయి అన్నీ కూడా నేను వాళ్ళతో పంచుకున్నాను. దేవుడు నిజంగా ఉన్నారండి మీతో అని స్పందిస్తూ ఏమని రాశారు అని అంటే, మాతో కూడా ఉన్నాడండి. సరే, నో ప్రాబ్లం, నేనేం ఫైట్ చేయను మీతో, కానీ మీతో పాటు కూడా ఉన్నారండి అని వాళ్ళు స్పందించారు. అయితే వాళ్ళలో కొంచెం ఈర్ష్య పుట్టించుటకు నేను ఎలాగ స్పందించానంటే, మీరు చాలా గొప్ప కార్యం చేశారండి చరిత్రలో, దేవుని కొరకు ఆలయం కట్టారండి, చాలా గొప్ప కార్యం. కానీ ఈ కాలంలో నేను ఒక గొప్ప ధన్యత కలిగి ఉన్నాను, నేనే ఆయన ఆలయం అయి ఉన్నాను, ఆయన ఆత్మ నాలో నివసిస్తుంది అని ఈర్ష్య పుట్టించాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈర్ష్య పుట్టించి వాళ్ళని ప్రభు వైపు లాగాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఏ ఆత్మలను మనం రక్షిస్తున్నామో దాన్ని బట్టి దేవుడు మనకేమిస్తాడమ్మా? అతిశయ క్రీటము ఇస్తాడు. 3వ క్రీటంకి మనం వద్దాం, మహిమ క్రీటం. అమ్మా, ఎవరెవరు పెంతెకోస్తు దినంన రక్షణ పొందారో 3000 మంది, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మనం ఒకసారి చూద్దామా? తీయండమ్మా. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం. పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెస్పొతోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా. చాలమ్మా, ఇక్కడి నుంచి అంతా కూడా వచ్చారు. వాళ్ళు వాళ్ళ పట్టణాలకు వెళ్ళి సంఘాలు స్థాపించారు. పేతురు వాళ్ళకి ఒక 20 సంవత్సరాల తర్వాత పత్రిక రాస్తున్నాడు. మొదటి పేతురు 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదామమ్మా. అదే పట్టణాల పేర్లు మనకు కనిపిస్తున్నాయో మనం చూద్దాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వల్లని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా. మా పేర్లు కనిపిస్తున్నాయా? టాలీ అవుతుందమ్మా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనంతో టాలీ అవుతుందా లేదా అడుగుతున్నా. సో వాళ్ళు రక్షణ పొంది వాళ్ళ పట్టణాలకు వెళ్ళి సంఘాలు స్థాపించి సమయమయ్యే కొలది అభిషేకించబడి ఆత్మ వరాలతో కొంచెమంది కాపర్లయి ఉన్నారు. జాగ్రత్తగా వినండి. మనం మారుమనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం లోపల వస్తాడు. ఆ 3000 మంది హృదయాల్లో వచ్చినట్లు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తులే వాళ్ళని మరీ వెళ్ళి పైగదిలో కూర్చోండి ఆత్మ కొరకు ఎదురు చూడండి అని అన్నారా? అపోస్తులు అడిగారా? అడగలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ జీవితంలో ఉన్నాడు, వాళ్ళ క్రియల్లో కనిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో తోడు క్రైస్తవుల పట్ల ప్రేమ కుమరించకుండా ఉంటే వాళ్ళ ఆస్తులను నమ్మివేసి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకు ఇవ్వడానికి వీలు ఉండదు. కానీ జాగ్రత్త వినండి, చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఏ కంపెనీలన్నా మీరు జాయిన్ అయిన తర్వాత 24 గంటల్లో మిమ్మల్ని ఎండీగా ఎన్నుకుంటారా? ఎండీగా చేస్తారా? 24 గంటల్లో చేయరు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఒక కొలతలో మనకి ఇవ్వబడతాడు. ఎప్పుడు? రక్షణ పొందినప్పుడు.
కానీ ఆత్మ వరాలు ఎప్పుడు వస్తాయి అని అంటే, అభిషేకం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆత్మికంగా ఎదిగే కొలది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్యంలో ఎదిగే కొలది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు గురించే నీకు తెలియకుండా ఉంటే, యేసు గురించి నువ్వు అందరి ముందు నించొని ఏం బోధ చేయగలుగుతావు? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నేను 1983లో రక్షణ పొందాను. ఆ దినం నుంచి పరిశుద్ధాత్మ ఆనందం, సమాధానం అంతా కూడా నా హృదయంలో ఉంది. కానీ 89లో ఒక యూత్ మీటింగ్లో ఒక అగ్ని దిగి వచ్చింది నా మీద. అంటే ఒక యూత్ మీటింగ్లో నన్ను మెసేజ్ ఇవ్వమన్నారు. అప్పటి నుంచి ఇంకా వాక్య జ్ఞానంలో నేను ఎదుగుతూ వేరే చోటల్లో వాక్య ఉపదేశం చేయటము స్టార్ట్ చేశాను. కానీ 6 సంవత్సరాల తర్వాత, ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో వీళ్ళు ఎవరు రక్షణ పొంది వెళ్ళారో, ఆత్మికంగా ఎదిగే కొలది ఆత్మ వరాలు పొంది ఇప్పుడు కొంచెం మంది కాపర్లు అయి ఉన్నారు. వాళ్ళ గురించి ఏమని రాస్తున్నాడో పేతురు ఒకసారి మనం చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయం 1-4 వచనాలు చదవండి అమ్మా. తోటి పెద్దను క్రీస్తు శ్రమ బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైనను నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. పెద్దలు అంటే కాపర్లు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను, దేవుడిచ్చిన మందను పై విచారణ చేయుచు దేవుని దగ్గర ప్రార్థన పూర్వకంగా కనపెడుతూ దానిని కాయుడి మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. కాపర్లకు దేవుడు ఇచ్చేది ఏంటంట? మహిమ కిరీటం. మా జాగ్రత్తగా వినండి. ఎక్కడ ఒక సువార్థికుని పని సమాప్తం అవుతుందో అక్కడ కాపరి పని ప్రారంభమవుతుంది. సువార్థికుడు ఒకే చోటలో ఉంటాడమ్మా? బిల్లీ గ్రాహం గారు ఒకే చోటలో ఉంటారా? ఆయనకు స్థానిక సంఘం అనేది ఉందా? డాక్టర్ బిల్లీ గ్రాహం గారికి లేదు. ఆయన ఒక చోట నుంచి ఒక చోట దేవుని ఆత్మ నడిపింపు బట్టి వెళ్తూనే ఉంటాడు. కానీ భక్త్ సింగ్ గారు ఒక చోటలోనే ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాపరి స్థానిక వ్యక్తి. పౌలు, బర్నబా వాళ్ళ మొదటి ఆత్మిక దండయాత్రలో 4 చోట్లలో, ఇకోనియం, ఇస్ట్రా, డర్బీ, ఆంతియోకులో సంఘాలు స్థాపించిన తర్వాత అలాగే అక్కడ ఉన్న క్రైస్తవులను ఇడిచిపెట్టి వెళ్ళిపోయారా, లేకపోతే వాళ్ళ కొరకు కాపర్లను నియమించి వెళ్ళారా? చూద్దాం. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22-23. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22-23. మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి, కాపర్లను ఏర్పరిచి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఇప్పుడు ఎక్కడ సువార్థికుని పని సమాప్తం అవుతున్నదో అక్కడ కాపరి పని ప్రారంభమవుతుంది. మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ మాటలు నేను ఏది ఇంగ్లీష్లో పలుకుతున్నానో అది మీకు చాలా రుచికరంగా ఉంటుంది. వేర్ ది ఆబ్స్ట్రిషియన్ వర్క్ ఎండ్స్, ద పీడియాట్రిషియన్ వర్క్ బిగిన్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాబ్జీ ఆంటీ, am I right? చాలా ఎక్స్పీరియన్స్ నర్స్ మన మధ్యన కూర్చొని ఉన్నారు. ఆబ్స్ట్రిషియన్ అంటే ఏంటి? పిల్లలు అనే విషయంలో డాక్టర్స్ ఎవరు అక్కడ సాయం చేస్తారో అమ్మా విజయ, వాళ్ళని ఏమని అంటారు? ఆబ్స్ట్రిషియన్స్ అని అంటారు. పీడియాట్రిషియన్స్ అంటే ఎవరిని అంటారు? చిన్నపిల్లలని చూచుకుంటుట. ఆ విషయంలో చిన్నపిల్లలకి వైద్యం చేసే డాక్టర్స్ ఏమంటారు? పీడియాట్రిషియన్స్ అంటారు. ఎక్కడ ఆబ్స్ట్రిషియన్ వర్క్ సమాప్తం అవుతుందో అక్కడ పీడియాట్రిషియన్ వర్క్ ప్రారంభమవుతుంది. ఎక్కడ ఒక సువార్థికుని పని సమాప్తం అవుతుందో అక్కడ కాపరి పని ప్రారంభమవుతుంది. వాళ్ళని ఆత్మికంగా బలపరచాలి. ప్రతి క్రైస్తవుడు ఆయన క్రైస్తవ జీవితం ప్రారంభంలో, జాగ్రత్త వినండి, నా ఫింగర్స్ చూడండి, ఇంత విశ్వాసం కలిగి ఉంటాడు, ఇంత ప్రేమ కలిగి ఉంటాడు దేవుని పట్ల, తోడు క్రైస్తవుల పట్ల ఇంత నిరీక్షణ కలిగి ఉంటాడు. కానీ కాపరి చేతిలో అప్పజెప్పబడిన తర్వాత కాపరికి దేవుడు మహిమ కిరీటం ఎప్పుడు ఇస్తాడు అంటే ఈ విశ్వాసంని ఈ లెవెల్కి తీసుకొని వచ్చినప్పుడు, ఈ నిరీక్షణని ఈ లెవెల్కి తీసుకొని వచ్చినప్పుడు, ఈ ప్రేమని ఈ లెవెల్కి తీసుకొని వచ్చినప్పుడు. ఎలా చేస్తాడు కాపరి? వాక్య పరిచర్య చేత, ఆయన జీవిత నడక చేత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓన్లీ బోధ చేస్తే వీలు కాదు. జీవితం వేరే రకంగా ఉంటే ప్రజలు ఏమంటారు? ఏ కాపరి వేషధారి అని అంటారు. అవునా కాదా? సో
ఏం బోధ చేస్తున్నాడో అది కూడా పాటిస్తూ ఆ సేవకుడు, ఆ కాపరి ముందుకు సాగే సమయంలో సంఘ సభ్యులు ఆత్మికంగా ఏమవుతారు? బలపరచబడతారు. ఒకసారి తీయండమ్మా, కాపరి పిలుపు ఇంకొక చోటలో ఎలాగ రాయబడి ఉన్నదో. 13వ అధ్యాయం హీబ్రీలకు రాసిన పత్రిక 17వ వచనం చదవండి. 13వ అధ్యాయం 17వ వచనం. మీకు దేవుని 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు, మీ కాపర్లు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె, లెక్క అప్పజెప్పిన వాళ్ళ వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారికి లోబడి ఉండడు. వాళ్ళు మీ ఆత్మిక మేలు గురించి దేవునికి లెక్కలు ఇచ్చుకోవాలి. పేరు చెప్తున్నానని అట్లా అనుకోకండి. అనుకుందాం, ఒక సంఘ సభ్యురాలు స్పందన అని ఉంది. పాస్టర్ సురేష్, స్పందనని నీ చేతిలో నేను అప్పచెప్పినప్పుడు ఆమె విశ్వాసం, ఆమె నిరీక్షణ, ఆమె ప్రేమ ఇంత ఉండింది. నువ్వు పెంచావా లేదా ఆ ప్రేమని, ఆ విశ్వాసంని, ఆ నిరీక్షణని? పాస్టర్ సురేష్ని దేవుడు లెక్కలు అడుగుతాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇక్కడ స్పందన లేదు ఇప్పుడు. ఓకే, ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకమ్మా వార కూడికలు? పాస్టర్ గారికి చాలా సమయం ఉందన్నా? కాదు, మీ ఆత్మిక మేలు కొరకు. ఏం చేశారమ్మా ఆది సంఘ సభ్యులు? వార కూడికల్లో కూడా అటెండ్ అయ్యారా? లేకపోతే సండే టు సండే క్రిస్టియన్స్ వాళ్ళు వార కూడికల్లో కూడా వచ్చారు కదా? ఆర్ యు ఆల్ విత్ మీ? మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపిస్తున్నా. ఎందుకంటే సండే నేను చూసే అటెండెన్స్ ఒక రకంగా ఉంటుంది, వార కూడికల్లో నేను చూసే అటెండెన్స్ వేరే రకంగా ఉంటుంది. అందరు కూడా రక్షణ పొందిన వాళ్ళేనా సండే వచ్చేటోళ్ళు? మరి వార కూడికల్లో కూడా కనిపించండి. మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. మిమ్మల్ని గేలీ చేయుటకు కాదు, మిమ్మల్ని మానసికంగా బాగా గాయపరచుటకు కాదు. మీ ఆత్మిక మేల్ని నేను కనుదృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నా ఈ మాటలు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. సువార్తికుని ఆయన పిలుపు తగ్గట్టు పరిశుద్ధాత్మ వరంలో ఆయనకి ఇవ్వబడతాయి. 9 వరాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం మనం చదివితే 9 వరాలు ఉన్నాయి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, అద్భుతాలు చేసే వరము, అలాగే అన్య భాషల్లో మాట్లాడే వరం, అన్య భాషలు మాట్లాడినప్పుడు దాన్ని అర్థం చేసుకునే వరం. 9 వరాలు ఉన్నాయి. పిలుపు తగ్గట్టు దేవుడు వరాలు ఇస్తాడు. ఒక సువార్థికుడు ఎక్కువ వరకు ఆయన పరిచర్య అంతా కూడా అన్యుల మధ్యన చేస్తాడు. సో ఆయన అద్భుతాలు చేసే వరం ఆయన పొందుతాడు, అన్య భాషల్లో మాట్లాడే వరం ఆయన పొందుతాడు. కానీ కాపరి ఎక్కువ వరకు ఎవరి మధ్యన పరిచర్య చేస్తాడమ్మా? క్రైస్తవుల మధ్యనే. సో బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, లోతైన విషయాలు బైబిల్ నుంచి తీసుకొని బోధ చేయటము అది ఆయన వరమై ఉంటుంది. ఎందుకంటే ఆయన పిలుపు అటువంటిది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ వరాలని, దేవుడిచ్చిన వరాలని ఒక కాపరి నమ్మకంగా వాడి దేవుని మహిమార్థమై సంఘంని ఎదిగింపజేస్తే ఏమిస్తాడంట దేవుడు? ఏ క్రీటం అంటమా? మహిమ క్రీటం. 4వ క్రీటంకి మనం వద్దాం. అది ఏంటంటే జీవ క్రీటం. అదేంటమ్మా? జీవ క్రీటం. జీవ క్రీటం ఎవరికి అని అంటే వాళ్ళ జీవంని హతసాక్షులుగా ఇచ్చేసే వాళ్ళకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదువుదామా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నేను జీవ కిరీటము ఇచ్చేదను. మా ఇంకొక మాట కూడా, మనం హతసాక్షులుగా చనిపోకుండా ఉంటే ఓకే, ఈ క్రీటం వస్తుందో లేదో అది వేరే సంగతి. కానీ నిజమైన సత్యం ఏంటంటే ఒక భక్తుడు అన్నాడు, వన్ ఈస్ రెడీ టు లివ్ ఫర్ క్రైస్ట్ ఓన్లీ వెన్ ఈస్ రెడీ టు డై ఫర్ హిమ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తెలుగులో చెప్తున్నారు. ఒక క్రైస్తవుడు ప్రభు కొరకు జీవించుటకు సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడు చెప్పగలుగుతాడు అని అంటే మొదటిగా ఆయన ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉంటేనే. ఎప్పుడు మనం క్రైస్తవులంగా అవుతున్నామో ఏమవుతున్నామమ్మా? ఓన్లీ నేత్రాశ, శరీరాశ, జీవటమ్మ మీదనే విజయం పొందుతున్నామా? మన హక్కులకు కూడా మనం చనిపోతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహామా, మెసొపొటేమియాను విడిచిపెట్టిరా,
విగ్రహారాధన విడిచిపెట్టిరా అంటే దానికి టాటా బాయ్ బాయ్ చెప్పటం కొంచెము సులభమే. నేత్రాశ, శరీరాశ, జీవటము, విగ్రహారాధన విడిచిపెట్టటము కొంచెం సులభమే. అబ్రహామా, లేక లేక పుట్టిన ఈసాకును నువ్వు బలి అంటే అది కష్టం. అర్థమవుతుందా? ఆర్ యు ఆల్ విత్ మీ? నేత్రాశ, శరీరాశ, జీవటము, విగ్రహారాధన విడిచిపెట్టడం కొంచెం సులభం, కానీ అప్పుడప్పుడు మన హక్కులకు కూడా జనిపోవటము అది కొంచెం కష్టం. సురేష్, పాపంలను విడిచిపెట్టు అని అంటే నాకు కొంచెం సులభమే 41 సంవత్సరాల క్రితం. కానీ 20 సంవత్సరాల క్రితం నీ ఉద్యోగం విడిచిపెట్టి సేవకరా అని చెప్పినప్పుడు నేను పడిన మానసిక కష్టాలు నాకు తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ నిర్ణయం తీసుకునే విషయంలో ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నానో నాకు తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. 20 సంవత్సరాలు అయిపోయింది నాకు పాస్టమ్ గారికి సేవలో ఉంటూ ఏ లోటు కూడా లేకుండా మేము సేవలో ముందుకు సాగేటట్లు ఆయన కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను మానసికంగా కొంచెం కంగారు కలిగి దేవుని దగ్గర చెప్పిన సాకేం తెలుసా? ప్రభువా, నా జీతంలో ఈ సేవకునికి ఆ సేవకునికి ఆ సేవకునికి అంతా కూడా ఇస్తున్నా కదా డబ్బులు, నేనే సేవకు వస్తే మరి ఆ పరిచర్యలకు ఎవరిస్తారు ప్రభు ఆ డబ్బులు అని చెప్పిన. మా 20 సంవత్సరముల తర్వాత నేను పలికే సాక్ష్యం ఏం తెలుసా? మేడ మీద నుంచి కాదు, కొండ మీద నుంచి సేవలో ఉంటూ వేరే సేవకులకు ఏం నేను సహాయం చేసేవాడినో ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వాళ్ళకి అదే సహాయం చేయుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇంకా కొంచెం ఎక్కువగానే ఇచ్చేటట్లు దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? మన దేవుడు అంత సమృద్ధి కలిగిన దేవుడై ఉన్నాడు. ఈజ్ ఫెయిత్ఫుల్. రుచి చూసి ఎదిగి తిని యెహోవా ఉత్తముడు. ఇది రుచి చూసి పలికిన మాటలు, ఏదో జస్ట్ పలికే మాటలు కావు ఇవి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో హతసాక్షులు అంటే అప్పుడప్పుడు మన హక్కులకి కూడా చనిపోతూ ఉంటాము. కానీ ఎవరు వాళ్ళ భౌతిక శరీరంని కూడా దేవుని మహిమార్థమై అర్పించుటకు సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? జీవక్రీటం. ఎవరన్నా వచ్చి కత్తి తీసుకొని, తుపాకీ తీసుకొని వచ్చి ఏయ్ యేసు నామంని దూషించు లేకపోతే కత్తితో పొడి చేస్తా అని అంటే ఒక నమ్మకమైన క్రైస్తవుడు ఏమంటాడంటే కత్తితో పొడిచే బాబు, నేను ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాయి, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు నన్ను ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బతుకుతే క్రీస్తే, చావైతే లాభం. నేను ఎనివే పరలోకం కొరకే జీవిస్తున్నా, జల్దీ పంపిస్తున్నావు వై, అరే జర హ్యాండ్ షేక్ చేయి, జల్దీ కత్తితో పడు అని అంటారు. నేనంట బహుశా ఒక దినం వస్తుంది కావచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమో మనకు తెలియదు. ఎనివే కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే జిమ్ ఎలియట్ గారు అనే ఒక హతసాక్షి సౌత్ అమెరికన్స్ మధ్యన ఆయన సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరు కూడా చాలా క్రూరమైన వ్యక్తులు ఆయనని అందరు డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నించారు. అరే అక్కడ వెళ్తే నేను చంపేస్తారా బాబు, ఎవరెవరు సువార్థికులు అక్కడ వెళ్ళారు వాళ్ళందరూ కూడా చనిపోయారు అని అన్నప్పుడు జిమ్ ఎలియట్ గారు ఏం చెప్పారో ఇంగ్లీష్లో చెప్పి నేను తెలుగులో చెప్తాను. హీ ఈస్ నో ఫూల్ హూ గివ్స్ అప్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లూజ్ అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తెలుగులో చెప్తాను. ఆయన అందరూ బుద్ధిహీనుడు అని అంటున్నారు. చనిపోతామని తెలిసి కూడా ఎందుకు రాబోతున్నావు? ఆయన వెళ్ళాడు, స్వార్థ పంచుకున్నాడు, అనేక ఆత్మలను రక్షించాడు, హతసాక్షిగా కూడా చనిపోయాడు. ఆయన మాటలు తెలుగులో చెప్తున్నా. ఈస్ నో ఫూల్ హూ గివ్స్ అప్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లూజ్ అంటే అరే ఆయన మూర్ఖుడు కాదు. ఎవరు? ఏది తాత్కాలికమైనదో అది పోగొట్టుకొని శాశ్వతమైనది పొందే వ్యక్తిని ఫూల్ అని ఎందుకు అంటున్నారు మీరు అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇది చదవండి, స్టోరీ చాలా మనకి దాని వలన ప్రోత్సాహన కలుగుతుంది. ఆయన హతసాక్షిగా చనిపోయిన తర్వాత ఆయన భార్య అక్కడ వెళ్ళేది, కొడుకులను తీసుకొని వెళ్ళి అక్కడ ఇంకా సువార్త వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆయనని చంపిన ఒక వ్యక్తి కొంచెంమంది కలిసి చంపారు, హైదరాబాద్కి వచ్చి సాక్ష్యం పలికాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను క్రైస్తవుని అయి ఉన్నానంటే జిమ్ ఎలియట్ గారు వల్లనే అని. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 4వ కిరీటం ఏంటమ్మా? జీవకిరీటం. చివరి కిరీటము నీతి కిరీటం. చివరి కిరీటం ఏంటి? నీతి కిరీటం. ఎవరికి ఇవ్వబడుతుందంట? ఒకసారి తీయండమ్మా. 2 తిమోతి 4వ అధ్యాయం 9వ వచనం.
మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. రెండో రాకడ కొరకు ఎదురు చూసే ప్రతి వ్యక్తికి ఈ నీతి కిరీటము ఇవ్వబడుతుందంట. సో రెండో రాకడ సూచనలు మనకు కనిపిస్తున్నాయా? మనం ఎదురు చూస్తున్నామా? కళబూర ఈ దినమే ఊదబడితే నేను ఎత్తబడే సంఘంలో ఉంటానా, విడబడిన గుంపులో ఉంటానా? ఆ సూచనలేంటి? అరే ఇక్కడ ఏం యాక్షన్ కనిపిస్తలేదు. ఎవరికి నీతి కిరీటం ఇవ్వబడుతుందంటే ఎక్స్పెక్టేషన్కి. ఇప్పటి వరకు 4 కిరీటాలు ఎవరికి ఇవ్వబడినాయమ్మా? అందరు యాక్షన్ చూపించిన వాళ్ళు, క్రమశిక్షణ చూపించిన వాళ్ళు, ఆత్మల్ని రక్షించిన వాళ్ళు, కాపరిగా సేవ చేసిన వాళ్ళు, శరీరంని త్యాగంగా ఇచ్చిన వాళ్ళు. అక్కడ అన్ని యాక్షన్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్స్పెక్టేషన్కి ఇస్తున్నాడు ఏంటి దేవుడు? అంతే కదా. ఏమనుంది? రెండో రాకడ కొరకు ఎదురు చూసు ప్రతి వానికి ఈ నీతి కిరీటము ఇవ్వబడు. అరే కొంచెం అన్యాయంగా అనిపిస్తున్నదే. ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుందా కిరీటము? యాక్షన్ లేదు కదా. ఇక్కడ యాక్షన్ ఉన్నట్టు కనిపిస్తుందా? ఎదురు చూస్తున్నారు, ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సో ఈ వివరాలన్నీ కూడా వచ్చే వారం మనము ధ్యానిద్దాం. సస్పెన్స్. ఓకే, నీతి కిరీటం ఎవరికి ఇవ్వబడుతుంది? ఇది ఎటువంటి ఎక్స్పెక్టేషన్, ఎటువంటి ఆశ కలిగి ఒక వ్యక్తి ఉంటే ఆ నీతి కిరీటంకి ఆయన అర్హుడవుతాడు? ఇదేంటి, ఏం యాక్షన్ లేకుండా దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఒక కిరీటము? మరి రెండో రాకడతో కూడిన సూచనలు ఏంటి? అన్నీ కూడా మనం వచ్చే వారము ధ్యానిద్దాం. ఓకే, సస్పెన్స్ బాగుంది కదా, రుచికరంగా ఉంది కదా. వచ్చే వారం దేవుని వాక్యము చుంటితైన దారు కంట మధురమైనది మనం ధ్యానించి ఆనందించి దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తున్నాను. ఇప్పుడు వరకు మనము ధ్యానించిన కిరీటాల పేర్లు చెప్పండమ్మా. అక్షయ కిరీటం కంటే ముందు అక్షయ కిరీటము, అక్షయ కిరీటము, మహిమ కిరీటము, జీవ కిరీటము, నీతి కిరీటం. తర్వాత ఆ హోటల్ మేనేజర్ గారి పేరు చెప్పండి. జార్జ్ సి బోల్ట్. అలాగే ఆ ధనవంతుని పేరు చెప్పండి. విలియం ఆస్టర్. సో మంచిగా మీరు అన్నీ కూడా విన్నారు, మనసులో ముద్రించుకున్నారని నాకెంతో ఆనందం కలుగుతుంది. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ తండ్రి మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, లేఖనపరంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో ఆశలతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ దినము కిరీటాలతో కూడిన అనేక పాఠములు మీరు ఏమేమి మాకు నేర్పించారు. మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.